పోలీస్ టౌన్లో నిలబడ్డకి గుండు బాస్ను చూస్తున్నారా? అన్న పేరు మట్టే దేవేందర్ అట. అన్న ఎందుకు గుండు కొరికిచ్చిండో తెలియదు కానీ 14 మంది తాన 18 లక్షల రూపాయల దాకా నున్నగా కొరిగిండట. ఇక సూర్యాపేట పోలీస్ టౌన్ ముంగట పడిగాపులు కాస్తున్నారు చూడు, వీళ్ళే ఈ గుండప్ప బాధితులు. నాకు మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ తెలుసు, పొంగులేటి సార్తో మస్తు పరిచయం ఉంది. ఇప్పుడే మినిస్టర్లతో మీటింగ్ ఉంటే పోయొచ్చిన అని వాట్సాప్లో స్టేటస్లు ఫోటోలు చూపెట్టుకుంటా బిల్డప్ కొట్టి మెడికల్ కాలేజీల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, అంతా మన చేతుల పనే చేస్తారా అని అడిగిండట. ఇక ఎవరు కాదంటారు, ఇక ఫస్ట్ గియక్కే నమ్మి మోసపోయిందట. నాకు ఉత్తమ్ కుమార్ తెలుసు, నాకు వాళ్ళ స్టేటస్లు పెట్టుకోవడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఫోన్ చేస్తే నేను మంత్రి గారు మీటింగ్లో ఉన్నా, వాళ్ళ పిఆర్ మీటింగ్లో ఉన్నా, మీరు ఇప్పుడు ఫోన్ కట్ చేయండి, నేను ఇప్పుడు ఫోన్లో మాట్లాడట్లేదు, మీ మంత్రి గారు మీటింగ్లో ఉన్నా అని చెప్పి స్టేటస్లు పెట్టుకోవడము, ఇట్లా చెప్పుకుంటూ మోసం చేసుకుంటూ వస్తుంది సార్. నేను నమ్మినాం సార్. ఏదో టీవీ ఛానల్లో రిపోర్టర్ లెక్క పనిచేస్తున్నా నమ్మించి 14 మంది తాన పైసలు గుంజి ఏమాయ దేవేందర్ అని అడిగితే ఇక అయిపోయింది అగచ్చింది అని తప్పించుక తిరుగుతున్నట. మెడికల్ కాలేజీల మంది నిండురు, కాలేజీ కూడా షురువైందట. కానీ ఈ మోతేవారి మాత్రం తప్పించుకొని తిరుగుతున్నట. ఇక ఇట్లా కాదని అంతా కూడా ఊరికి పోయి గట్టిగా అడిగితే బాండ్ కాయిదం రాసిచ్చిందట.